వైరాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తనకు సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క. ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థినులు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. చదువు, క్రీడలతో పాటు ఇతర ఏ రంగాల్లో అయినా సరే నైపుణ్యం ఉన్న విద్యార్థులను ప్రోత్సహించే వ్యవస్థను ఈ స్కూళ్లలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో విద్యార్థుల కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదని, తాము అధికారంలోకి వచ్చాక పెంచామన్నారు భట్టి. ప్రజాప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఖమ్మం జిల్లా వైరాలోని TSWRS గురుకుల పాఠశాలలో జరిగిన సదస్సులో మల్లుభట్టి విక్రమార్క మాట్లాడారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఒక గేమ్ చేంజర్. సమాజంలో పుట్టిన ప్రతి బిడ్డ ప్రభుత్వ పరంగా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇటువంటి పాఠశాలలో చదువుకొని కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ఈ ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రపంచంతోనే పోటీ పడే స్థాయిలో మన బిడ్డలు ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్క స్కూల్కి తగ్గకుండా శాంక్షన్ చేసి, అందులో భాగంగానే ఈరోజు వైరా శాసనసభ నియోజకవర్గమైన వైరా పట్టణంలో కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఒక్కొక్క స్కూల్కి దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ స్కూల్ నిర్మాణం జరుగుతాం. 20 ఎకరాల ప్రాంగణంలో 200 కోట్ల రూపాయలతో ఇంగ్లీష్ మీడియంతో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉండేటువంటి అన్ని సకల సదుపాయాలు ఈ స్కూల్లో పెట్టి, పాఠశాల విద్యాబుద్ధులు నేర్పేటువంటి టీచర్స్ కూడా అక్కడే వసతి ఏర్పాటు చేసి, వాళ్ళు కూడా అదే స్కూల్లో ఉండేటట్టుగా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి, ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు ఇతర కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండేటట్టుగా, అంటే స్పోర్ట్స్లో ఉంటే స్పోర్ట్స్, లిటరరీ యాక్టివిటీస్లో ఉంటే లిటరరీ యాక్టివిటీస్, ఇంకా ఏ ఇతర రంగంలోనైనా వాళ్ళకి ఆసక్తి ఉంటే ఆ ఆసక్తిని గమనించి వాళ్ళని ప్రోత్సహించే స్థాయిలో ఉండేటువంటి వ్యవస్థని ఈరోజు ఆ స్కూల్లో ఏర్పాటు చేసి, ఈ స్కూళ్ళు బహుశా భారతదేశంలోనే ఇటువంటి స్కూళ్ళు ఏ రాష్ట్రంలో కూడా లేనంత స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మనం మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మరో ముఖ్యమైన కార్యక్రమం కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలుంటే ఈ 1,15,00,000 కుటుంబాల్లో 1,00,00,000 మంది మహిళలు, ప్రతి ఇంట్లో మహిళ, ఆ మహిళలకి ఈరోజు ఆత్మగౌరవంతో బతకటానికి, ఆనాడు ఏదో చీరలు ఇస్తే ఆ చీరలు అరకొరగా పనికిరానటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి దాన్ని గమనించి అత్యంత నాణ్యమైనటువంటి చీరల్ని, డిజైన్తో అందరూ కట్టుకోవటానికి పనికొచ్చేటువంటి చీరల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుని ధరను పెంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,00,000 మంది మహిళలకి ఈ కుటుంబం ఒక కుటుంబ పెద్దగా చీర సారె పెట్టేటట్టుగా అత్యంత గౌరవంతో 1,00,00,000 మంది మహిళలకి ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి చీర అందించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టాం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి